రైట్. నేను అక్కడికే రావాలనుకున్నాను సార్. నిన్న మీరు స్టాలిన్ ఉదయనిధి లాగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గురించి కూడా మీరు ప్రస్తావించారు. అసలు అదే ట్వీట్ చేశారు మీరు ఎక్స్లో. ఏంటి సిమిలారిటీస్ ఏం కనిపించాయి ఆ స్థాయిలో? అంటే అలా అవుతారా ఫ్యూచర్లో? మీ నమ్మకం ఏంటి? చూస్తున్నాం కదా, పక్కనే తమిళనాడు రాజకీయాలు మనం చూస్తున్నాం. తమిళనాడులో స్టాలిన్ కుమారుడు వాళ్ళిద్దరే కదా మొత్తం పెత్తనం చేసింది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు, తండ్రి ఓడిపోయాడు. సన్ స్ట్రోక్ అంటారు దీన్ని. సన్స్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. సో మీకు ఆ ప్రాబ్లం లేదు ఫ్యూచర్లో? అసలు నేను రాజకీయాలు విరమించినప్పుడు మాత్రమే నా వారసులు వస్తారు. ఓ మంచి స్టేట్మెంట్ ఇది. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నా వారసులు రారు. ఓకే. కాకపోతే మా అమ్మాయి మెటీరియల్ బాగుంది, మా అమ్మాయి బాగా మాట్లాడుతుందంటే ఈ ఛాన్స్ రావచ్చు, దాన్ని చెప్పలేము మనం నా తర్వాత. టిల్ దెన్ నాకు అలాంటి, ఎందుకంటే నేను ఎవరు వారసులుగా వచ్చాను? నేను స్వయం కృషితో వచ్చాను. నేను ఎవరు, మా తండ్రి గారు శాసనసభ్యులు కాదు, మంత్రి కాదు, కాకపోతే రాజకీయాల్లో ఉండవచ్చు. నేను అనేది ఏంటంటే పవర్ వచ్చిన తర్వాత, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు, ఒక పార్లమెంట్ సభ్యుని చేశారు. కానీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెత్తనం చేయలే. కాకపోతే కేసులు అయితే పెట్టేశారు ఆయన మీద. ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం మారితే ఖచ్చితంగా మరి లోకేష్ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని తప్పులు చేస్తున్నాడు, ఎన్ని బ్యాగులు తీసుకెళ్ళి పెడుతున్నారు, ఎన్ని కమిషన్లు తీసుకుంటున్నారు, ఇండికేషన్ ఇస్తున్నారా? ఇండికేషన్ క్వశ్చన్ కాదు, చేస్తున్న తప్పులు బట్టి అంతే. మనం ఏం చేయలేము. తప్పులు చేస్తున్నారు, టూ మచ్ ఆఫ్ కరప్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే కరప్షన్ కింగ్ అనుకుంటే దానికన్నా మించి వెళ్ళిపోయాడు ఈయన. ఈయన రోజు బ్యాగులు సర్దుకోవడం తప్ప రెండో పనే లేదు. కమిషన్లు తీసుకోవటం, రాజధానిలో కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకోవటం, ఎక్కడైనా సరే అసలు డబ్బులకు సంబంధించినటువంటి ఏ విషయం అయినా సరే లోకేష్ దగ్గర పంచాయతీ కావాల్సిందే. పెద్ద అమౌంట్స్, చిన్న అమౌంట్స్ మాత్రం ఎమ్మెల్యేస్కి వదిలేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. ఇది ఆ నోట తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నటువంటి అంశాలు, నేను చెప్తున్నటువంటి అంశాలు కాదు. మీరు ఏదైనా ఆపరేషన్ చేయొచ్చు కదా సార్ అలాంటివి? ఏంటి ఆపరేషన్ చేసి అంత తేలిగ్గా దొరుకుతాడా లోకేష్ వాళ్ళు? అంటే ఇది కాదని చెప్పానండి. నేను కరప్ట్ చేయటం లేదు, నేను ధర్మంగా పోతున్నాను, నేను కమిషన్ తీసుకోవట్లేదని వాళ్ళు ఏం చెప్పట్లా. వాళ్ళు కూడా మేము విమర్శిస్తుంటే కాము ఊరుకుంటున్నారు. లైట్ తీసుకున్నారేమో. లైట్ తీసుకోవచ్చు. లైట్ ఎట్లా తీసుకుంటారు ఇంత విమర్శలు చేస్తున్నప్పుడు? అవి నిజం కాదు, వాళ్ళు ఏదో అనేస్తారు. ఇది నిజమా కాదా అనేది రేపు బ్యాలెట్ లో తెలియదుగా. కాకపోతే 3 సంవత్సరాలు ఉండొచ్చు. సో తమిళనాడు పాలిటిక్స్ సినారియో ఇక్కడ రిపీట్ అవుతుంది ఏపీలో అనేది మీ స్ట్రాంగ్. ఏపీలోనే కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైన తరువాత అది ఎక్కడ నాడి దొరకటంలా, ఏ సర్వేకి దొరకటంలా. మేము మొన్న 11 సీట్లు వస్తాయని మేము అనుకున్నామా? అసలు వాళ్ళు అనుకున్నారా తెలుగుదేశం కూటమి మాకు ఇన్ని వస్తాయని వాళ్ళు అనుకోవాలా? సో ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత దాన్ని బ్యాలెట్లోనే మనం చూస్తున్నాం. ఇవాళ విజయ్ ఎవరన్నా గెలుస్తారని అన్నారా? ఒక్క సర్వే మాత్రం చెప్పింది విజయ్ గెలుస్తాడని. కనవాళ్ళందరూ, నేను ఆన్లైన్లో తమిళనాడులో తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే విజయ్ రాడు పెట్టాడు, సింగిల్ డిజిట్ అన్నారు మొట్టమొదట. మరి అలాంటిది విజయ్ ఘంటాపదంగా 108 సీట్లు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రభుత్వ వ్యతిరేకత అది. అనేది ఏంటంటే నిజానికి విజయ్ లేకపోతే ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చి ఉండేది. స్టాలిన్ రాడు. విజయ్ వచ్చేటప్పటికి విజయ్కి మొగ్గారు. అసలు ఏఐడిఎంకే లేకపోతే విజయ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ సీట్లు వచ్చేసి ఉండేవి. సో ప్రభుత్వ వ్యతిరేకత యొక్క గొప్పతనం తప్ప విజయ్ది ఒక్కటే గొప్పతనం కాదు. విజయ్ హీరో కావచ్చు, ప్రజల మధ్యకు వచ్చి బ్రహ్మాండంగా పనిచేయవచ్చు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత విజయ్కి తోడైంది. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు, అధికారంలోకి రాలేకపోయాడు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేశాడు, ఒకసారి 2 సార్లు కాకపోయినా అధికారంలోకి రాలేకపోయాడు. ఎందుకంటే ఆపర్చునిటీస్ రాలేదు. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు పంచుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ద్విగుణీకృతంగా వెలుగుతున్న రోజుల్లో చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, అప్పుడు కాకుండా ఇంకోసారి పెడితే వచ్చి ఉండేవాడు. పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఇవాళ విజయ్కి బ్రహ్మాండమైన పరిస్థితులు కలిసి వచ్చాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరిగింది. అన్నా డిఎంకేకి ఫేస్ లేదు, విజయ్ వైపు చూశారు. ఇన్ని కలిసి కలబోసి విజయను వరించింది తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. ఇవాళ కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చిన మరుక్షణమే కూలిపోతాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి. దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. తెలంగాణలో కూడా విపరీతంగా పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో మరింతగా పెరుగుతుంది.
ఖచ్చితంగా ఇవి ఎక్కడికి జమ అవుతాయి? ఖచ్చితంగా అపోజిషన్కి జమ అవుతాయి. ఓకే. ఎందుకు తమిళనాడులో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా గట్టిగా ఓన్ చేసుకుంది. విజయ్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ విజయ్ వేసిన విజిల్స్కి చప్పట్లు కొట్టారు. విజయ్ ఇచ్చిన స్పీచ్కి ఎలివేషన్స్, రీల్స్, షార్ట్స్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు మీలలో కూడా నాకు ఆనందంగా అనిపిస్తుంది. మీ ఫేస్ లో కూడా నాకు ఆ స్మైల్ అనిపిస్తుంది. విజయ్ గెలిచాడనేటువంటి ఆనందం కాదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చింది తమిళనాడు అనేది నా ఉద్దేశం. ఇక్కడ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతుంది కాబట్టి రిపీట్ అవుతుందనేటువంటి నాకు ఉన్న సంకేతం. నేను ఎప్పుడైతే విజయ్ 100 దాటాడో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి సంకేతాలు నా మదిలో మెదిలే. అది నా ఉత్సాహం తప్ప విజయ్ గెలిస్తే నాకేంటి, గెలవకపోతే నాకేంటి. అంటే గెలిచిన విజయ్ పార్టీ దగ్గర నుంచి ఆ ఇష్యూ ఒక సంకేతంగా తీసుకున్నారు, కానీ ఓటమి పాలైన స్టాలిన్ గవర్నెన్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదంటారా? సో ఇప్పుడు మేమే ఓడిపోయి ఇంకా నేర్చుకునేదే ఉంది. అంటే ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళు చేసిన తప్పుని, వాళ్ళు చేసిన మిస్టేక్స్. స్టాలిన్ ఓటమిలో నుంచి మేము గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కన్నా ఏదైనా ఉంటే మా ఓటమి నుంచి ఎక్కువ గుణపాఠాలు నేర్చుకోవాలి నిజానికి. అయితే దీనిలో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. ఇంత ఓటమి నిజమేనా? ఈ మధ్యన పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వాలు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకు సమాధానం చెప్పటం లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో పొరపాటు జరిగిందేమో అనేటువంటి సందేహం కలుగుతుంది. 11 సీట్లు వచ్చాయి, ఏదో మ్యానిపులేషన్ జరిగింది అని మాట్లాడుతున్న మీరు 107 సీట్లు చేజెక్కించుకున్న విజయ్ గెలుపులో మ్యానిపులేషన్ జరిగిందని ఎందుకు గుర్తించట్లేదు? సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ అనుమానాలు ఉన్నాయంటున్నారు, నివృత్తి కావాలంటున్నారు. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయవేత్తలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయవేత్త వేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయవేత్త తిమ్మిని బొమ్మిని చేయగలడు, బొమ్మిని తిమ్మిని చేయగలడు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొని తమ పార్టీని నిలబెట్టుకోవటం కోసం ఏదైనా చేయగలిగిన మోసపూరితమైన రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నాకు డౌట్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే ఇక నాకు జీవితమే లేదనే పద్ధతుల్లో అన్ని రకాల మోసాలు చేశాడు. ఈ మోసం కూడా చేశాడేమోనని నాకు అనుమానం. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారు చెబుతున్నటువంటి వాదనకి తిరుగువాదం లేదు. ఎందుకు లేదంటున్నా? ఇంత పెద్ద వ్యవస్థ ఉంది భారతదేశంలో, ఎలక్షన్ కమిషన్ ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉంది. ఆయన అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పట్లేదని నా ప్రశ్న. మొట్టమొదటి నేను నమ్మలా. రాను రాను ఇది బలపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మాయాజాలం ఏదో జరిగింది, బాక్సుల్లో ఏదో పొరపాటు జరిగింది అనేటువంటి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమన్నా మేనేజ్ చేశాడా? సాధ్యమవుతుందా సార్? అప్పుడు అధికారంలో ఉన్నది ప్రతిపక్ష నాయకుడు ఉన్న బాబు. సాధ్యం కాదు అనుకుందాం. సమాధానం ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబు అయినా సమాధానం చెప్పొచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ అయినా సమాధానం చెప్పొచ్చు కదా. ఎందుకు పరకాల ప్రభాకర్ గారు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడంలో విఫలమవుతున్నారంటే డౌట్ వస్తుంది నాకు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ డౌట్, నేనేమి కన్ఫర్మ్ చేయట్లా. పరకాల ప్రభాకర్ గారు పదే పదే చెప్తున్నాడు, అనేక సెమినార్లు చెప్తున్నాడు, నేను వీడియోస్ అన్నీ వింటున్నాను. చాలా రీజనబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రీజనబుల్ క్వశ్చన్స్కి ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? నెవర్ ఎండింగ్ క్వశ్చన్ సార్. 151 ఎలా వచ్చాయని చెప్పి సిమిలర్లీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. అప్పుడు మేము అనాల్సింది కదా, మేము అనలేకపోయేందుకు ఇప్పుడు మీరు అంటున్నారు. అంత బిగ్గెస్ట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ గారు మేము అంటలేదు, మా వాదన కాదు ఇది. ఒక థర్డ్ పర్సన్, ఆయన మా పార్టీ కాదుగా. పరకాల ప్రభాకర్ గారు అనే ఆయన మా పార్టీ కాదు. ఆయన పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాకు తెలుసు, ఆ తర్వాత పిఆర్పీలో ఉన్నాడు నాకు తెలుసు. ఆయన ఒక మేధావిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడు, లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పదు, మోడీ ఎందుకు సమాధానం చెప్పరు? వదిలేశారా? అంటే సమాధానం చెప్పలేక వదిలేశారా, లేదు నిజంగానే వదిలేశారా? అది కూడా చెప్పాలి కదా. నేను అంటున్నది నా వాదన కాదు ఇది, నా ఆరోపణ కాదు ఇది. ఒక న్యూట్రల్ పర్సన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుంది, ఏదో సంథింగ్ రాంగ్. పైగా ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు? మోసపూరితమైన రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా చేస్తాడు, కంప్యూటర్లు మారుస్తాడు, మోసాలు చేస్తాడు, డబ్బులు ఇచ్చి కొంటాడు. ఇవన్నీ తెలిసిన విద్యావంతుడు ఆయన. ఈ మోసాలని తెలిసిన విద్యావంతుడు కాబట్టి అనుమానం మరింతగా పెరుగుతుంది. అంతకు మించి ఏం లేదు. రైట్.